నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బాధ్యతాయుతమైన ఓటర్లతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం. సంవిధాన్ గౌరవ అభియాన్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్య. ప్రధాని మోదీ చిత్రపటానికి విశాఖ బీజేపీ నేతల క్షీరాభిషేకం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో డిప్యూటీ సీఎం పాత్ర కీలకం. పవన్ కళ్యాణ్ కృషితోనే సాధ్యమైందన్న జన సైనికులు. తిరుమలలో అరాచకాలు పెరిగాయన్న మాజీ ఎమ్మెల్యే భూమన. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ ప్రతిష్ట దిగజారిందని విమర్శ. ఓటర్లు బాధ్యతాయుతంగా ఓటింగ్లో పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని, తద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. విశాఖ దస్పల్లా హోటల్లో జరిగిన సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న ఓటర్ల దినోత్సవం నిర్వహించుకోవడంలో ఉండే ఉద్దేశం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణే అని అన్నారు. రాజ్యాంగాన్ని కాలానుగుణంగా మార్చుకోవచ్చన్న డాక్టర్ అంబేద్కర్ మాటల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ది బెస్ట్ మనదే అని చెప్పొచ్చు. అయితే దీనికి రాజ్యాంగం రాసుకోవటంతో సరిపోదు, దాన్ని అమలు చేయాలి. నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తామనేటువంటి పద్ధతిలో ఉంటే, నేను అధికారంలో ఉన్నప్పుడు నేను చేసిందే కరెక్టు, నేను అధికారంలో లేనప్పుడు నువ్వేం చేసినా తప్పు అనేటువంటి పద్ధతి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. అందుకనే ఈ అధికారంలో రావటానికి కూడా మనం నామ్స్ క్రియేట్ చేసుకున్నాం. అదే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నిక. ఎన్నికలు అనగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికలు ఇక్కడ బాగా జరగటం లేదు, రిగ్గింగ్ చేస్తున్నారు, అధికారంలో ఎవరుంటే వాళ్ళే వస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ బాగాలేదు, ఇవన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను వ్యక్తిగతంగా స్వయాన అమెరికాకి వెళ్ళి చూశాను. అమెరికాలో ఉండేటువంటి ఎలక్షన్ ప్రాసెస్ని నేను ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ బూత్ లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. నేను లోపలికి పోయి చూసినా నన్ను ఎవరు ఆపలేదు. ఆడ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వస్తారో పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ తీసి ఓపెన్గా తీసి డబ్బాలు వేస్తాడు. ఓపెన్గా తీసి డబ్బాలు వేస్తే దాని సీక్రెసీ ఆడుంది. ఆ ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ యొక్క మానిటరింగ్ మీద అతడు ఎక్కడ కొడుతున్నాడు అనేటువంటి మనం చూడొచ్చు. సీక్రెసీ ఎక్కడుంది? పోస్టల్ బ్యాలెట్ అంటే ఎవరు వేయాలనో వాళ్ళు వచ్చి వేయరు, ఎవరైనా వచ్చి వేయొచ్చు. కాబట్టి సీక్రెసీ ఎక్కడుంది? అదే రకంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, నేను పోయినాను, నాకు ఐడి కార్డు లేదు, లోకల్ సిటిజన్ కాదు, ఎలక్షన్ ఏజెంట్ను కాదు, కానీ నన్ను అలో చేసినారంటే ఇంకెవరినైనా అలో చేయొచ్చు కదా. కాబట్టి ఆ రకమైనటువంటి పూల్ ప్రూఫ్ సిస్టమ్ అక్కడ లేదు. అదే రకంగా అక్కడ ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటారో ఆ ఎలిజిబుల్ ఓటర్స్ అని అంటే 18 సంవత్సరాలు 21 సంవత్సరం అనేది ఉందనుకోండి, అందరికీ అక్కడ ఓటు హక్కు ఇవ్వరు. ఎవరైతే వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళ యొక్క దీంతో వచ్చి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. కానీ మన దగ్గర ఏంది, మొట్టమొదటి 21 సంవత్సరానికే ఉండేది. 21 సంవత్సరానికి ఉన్నటువంటి దాంట్లలో వీళ్ళు చదువుకున్నటువంటి వల్ల, చదువు లేనటువంటి వల్ల అతడు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాడా పెట్టుకోలేదా కాదు. మనమే ఇంటింటికి పోతాం, మనమే ఇంటింటికి పోయి ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేపిస్తాం. కానీ అమెరికాలో ఆ సిస్టమ్ లేదు. నీవు పోయి ఎన్రోల్ చేసుకోవాలి.
కాబట్టి దాని యొక్క ఏ రకంగా అది స్ట్రెంత్ అనో ఒకసారి ఆలోచన చేయండి. అదే రకంగా ఎలక్షన్ రోజు మనం హాలిడే డిక్లేర్ చేస్తాం. ఈరోజు ఎన్నికలు ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నుకోవాలి, ఎన్నుకునేటువంటి రైట్ మీకుంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి హాలిడే మనం ఇస్తాం. హాలిడే మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అది వేరే అనుకోండి. కానీ ఆ రకంగా అక్కడ లేదు. అమెరికాలో హాలిడే ఇవ్వరు. 2 గంటలు పర్మిషన్ తీసుకొని పోయి ఓటేసి రావాలి. కాబట్టి ఎవరిది బెస్ట్ సిస్టమ్? రాజ్యాంగం స్ట్రెంత్ ఎక్కడుంది? అదే రకంగా మన దగ్గర 21 ఇయర్స్కి వెళ్ళి 18 ఇయర్స్కి చేసినాం. 18 ఇయర్స్కి మెచ్యూరిటీ ఉంటుందనేటువంటి దీంట్లో చేసినాం. మనం బ్రిటిష్ నుండి తెచ్చుకున్న బ్రిటిష్లో లేనటువంటి అధికారాలు మన దగ్గర ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రధాని మోడీ పెద్ద మనసుతో స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడం మొదలు పెట్టారని హర్షం వ్యక్తం చేస్తూ విశాఖ జగదంబ జంక్షన్ లో ఆయన చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలతో అభిషేకం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ను మోడీ గౌరవించి పాలసీలోనే మార్పు చేయడం గొప్ప విషయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథరాజు వ్యాఖ్యానించారు. భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జేజేలు పలుకుతూ ఉంది. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒక ప్రభుత్వ రంగ సంస్థని డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళిన సంస్థని రీఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒక పునర్జీవనం కలిగించి ఏదైతే ఆంధ్రుల కల ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉద్యమాలు చేసి 32 ప్రాణాల త్యాగాల ఫలితంగా ఏర్పడిన సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ చాలా పెద్ద మనసుతో 11,440 కోట్లు మొదటి సంవత్సరంగా కేటాయించి టోటల్ 18,000 కోట్ల ప్రపోజలు. మొదటి సంవత్సరానికి 11,440 కోట్లు. ఒక సంవత్సరం తర్వాత ఈ సంస్థ పురోగతిని పరిశీలించి మళ్ళా 7,000 కోట్లు ఇవ్వడానికి, అంతేకాకుండా దేశంలో ఒక నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండగా BIFRకి వెళ్ళి కాయిలా పడిన సంస్థగా ఉన్నప్పుడు 1,339 కోట్లు మూలధనాన్ని మార్చి దాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల తర్వాత సంస్థని ఇవాళ ఆదుకోవడం ఆంధ్ర ప్రజల కళ నెరవేరింది. దీనికి శాశ్వత పరిష్కారం నేను సెయిల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండి 3 సంవత్సరాల నుంచి అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారితో, అమిత్ షా గారితో, అదేవిధంగా కుమారస్వామి గారితో, అంతకుముందు RCP సింగ్ గారితో, నీతి ఆయోగ్లో కూడా పాలసీ మార్చడం కోసం నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ గారితో, తర్వాత వచ్చిన పరమేశ్వరన్ అయ్యర్ గారితో అందరితో మాట్లాడి ఇది ఎలాగైనా మనం నిలబెట్టాలి, ఒక పాలసీని మనం మార్చాలని చెప్పడం జరిగింది. పాలసీ అంత ఈజీ కాదని చెప్పి వాళ్ళు చెప్పినా కానీ రాజ్యాంగమే మనం సవరణలు చేయగలిగింది, ఒక పాలసీని మార్చలేమా? ఆంధ్రుల హక్కు ఇది. 32 ప్రాణాలు త్యాగఫలితంగా ఏర్పడిన ప్లాంట్ని మనం కాపాడాలని చెప్పి అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అందరూ కలిసి ఒత్తిడి తేవడం, ఆ ఒత్తిడికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదంతా జరిగింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు బాధ్యతలు చేపట్టిన 15 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ డెలిగేషన్ పురంధేశ్వర్ గారి నాయకత్వంలో సీఎం రమేష్ గారు, శ్రీనివాస్ వర్మ గారు, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడాలని చెప్పి అభ్యర్థించడం, వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. 15 రోజుల్లో నేను వస్తానని చెప్పి జూన్ 26, 2024 మేము కలిస్తే జూలై 9 వారు విశాఖపట్నం వచ్చి ఈ ప్లాంట్ పరిశీలించి ఈ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వను, నా సాయశక్తిలో నేను కృషి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ ఈ ప్రపోజల్ 18,000 కోట్లలో 11,400 కోట్లకు ఆమోదం ఇవ్వడం ఇవాళ ఆంధ్ర ప్రజల అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం.
4 సంవత్సరాలుగా ఉక్కు ఉద్యోగులు ఏదైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి జీతాలు సరిగ్గా రాక చాలా ఇబ్బందులు 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ప్రార్థనల ఫలితం కేంద్రంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం ఈ కళ సాకారమైంది. దీన్ని నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా చేయడంతో పాటు శాశ్వత పరిష్కారంగా శైలిలో కలపడం అని చెప్పి మేము ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక డిజిన్వెస్ట్మెంట్ సంస్థని రీఇన్వెస్ట్ చేయడమే చాలా పెద్ద అచీవ్మెంటు. దాన్ని శాశ్వత పరిష్కారం కూడా తప్పకుండా జరుగుతుందని నేను ఆశాభావంతో ఉన్నాను. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు జనసేన శ్రేణిలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల ముందు బలంగా వాదన వినిపించిన ఏకైక నాయకుడు ఆయనే అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కుపై ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ చిత్తశుద్ధితో పోరాడారన్నారు. ఆయన కృషి ఫలించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన 2021 జనవరి 27 వస్తే వెంటనే స్పందించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిర్వాసితులకి, విశాఖపట్నం ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులకి నేను భరోసాగా ఉంటానని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి ఫిబ్రవరి 10న వెళ్ళి కలిసి నచ్చజెప్పి వచ్చారు. దాంతోపాటు అదే సంవత్సరం అక్టోబర్ 30న సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ ముఖద్వారం దగ్గర ఇదే ప్రాంతంలో 3 లక్షల మందితో నిరసన తెలియజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆ కార్యక్రమం చేపట్టారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి, భూములు ఇచ్చిన నిర్వాసితులు కానీ, ఇందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి భరోసా ఇవ్వగలిగారు. దాది ఆనాడు చేయాల్సిన పని ఎవరిది? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? అమ్మేస్తే 7,000 ఎకరాలు మిగులు భూములు ఫ్లాట్లే అమ్ముకోవచ్చు, రియల్ ఎస్టేట్ పనికి వస్తుందని ఆలోచన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో వారితో మాట్లాడి ఇది పరిశ్రమగా భావించొద్దు, ఇది ఒక పవిత్రమైన దేవాలయం, ఇది ఆంధ్రుల తాలూకా అభిమానంతో వారి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిశ్రమ, అందుకని పరిశ్రమగా భావించి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని అనుకోవద్దు, ప్రైవేటీకరణ నుంచి విత్డ్రా చేసుకోండి అని చెప్పి మనవి చేశారు. దాంట్లో భాగం ఈరోజు 7 నెలలు గడిచింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలకు ముందే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ రంగం కానివ్వం, ప్రజలందరూ కూడా భరోసాగా ఉంటాం అని చెప్పారు. చెప్పిన మాటకి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారి సాయంతో నిన్న ఆ ప్యాకేజ్ వచ్చింది. భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఇంకా నడవడానికి, ఇంకెప్పుడు కూడా ప్రైవేటు పరం కాకుండా ఉండడానికి ఎన్ఎండిసితో దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మొదటి నుంచి పోరాడింది, చివరి వరకు పోరాడింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇదంతా ప్యాకేజ్ కూడా రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ టీటీడీ పరువు ప్రతిష్టలను ప్రభుత్వం దిగజారుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల కొండ మీద వరుస దురాఘాతాలు జరుగుతున్నాయని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొండపై అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రమే స్పందించి కేంద్ర హోంశాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే మీరు రద్దు చేయించారని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి అన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందాన్ని అయోధ్య రామాలయానికి పంపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఒకటి, కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు, దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని 17వ తారీఖున ప్రకటించటము, దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకొని
వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు. మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం. మాయ మాటలతో, తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు. హైందవ ధార్మిక రాజధానిలో బ్రహ్మాండ నాయకుని చెంత శిశు మరణాల అంటే ఈ మధ్యనే ఒక వారం 10 రోజులు కూడా గల కొండ మీద చౌల్ట్రీ నుంచి ఒక బాలుడు పడిపోయినాడు. దానికి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏ రకమైనటువంటి ప్రచారము ఇవ్వాల. ఎందుకు చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు, అసలు ఈ దుర్ఘటన జరగటం ఏంటి? వెంకటేశ్వర స్వామి చెంత ఒక చిన్న పసిబాలుడు చనిపోవటం ఎంత దుర్మార్గము. సామాన్యునికి అంటే చంద్రబాబు గారికి వీలవుతుందా? సాధ్యం కాదు. మీరెన్ని మాయమాటలు చెప్పినా సర్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి మీ పాప బండారాన్ని బద్దలు కొట్టడానికే ఆయన ఖచ్చితంగా మీరన్నారు, మేము పాపాలు చేసినాము, మా పాపాలనన్నింటినీ కడిగి పారేస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ పాపాల పుట్ట కొండగా మారుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని దర్శించుకోవటానికి వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బంధుల దొడ్డిలో తోసినట్టు ఒక పార్కులో తోసేస్తారండి. ఈ అపచారాలకు భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేయక తప్పదు. మా మీద, మా పాలన మీద విష ప్రచారాలు చేసి 7 నెలల కాలంలోనే మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు. మాడవీధులలో, స్వామివారి మాడవీధులలో చెప్పులు వేసుకొని తిరగకూడదు అని చాలా స్పష్టమైనటువంటి సాంప్రదాయం ఉన్నా కూడా ఉద్యోగస్తులే చెప్పులు వేసుకొని దొరికినారు. మొన్న జరుగుతున్న పరిణామాల పట్ల ఇంకనైనా కూడా దేవుడి మీద భక్తితో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి స్వామి సేవకులుగా మారమని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ఈవోని కొండ మీద తిష్ట వేసి మీ సేవలో తలమునకలై పునీతుడవుతున్నటువంటి ఆ అడిషనల్ ఈవోని, కలెక్టర్ను వెంటనే వాళ్లను ట్రాన్స్ఫర్ చేయటము, న్యాయ విచారణకు ఆదేశించటాన్ని డిమాండ్ చేస్తున్నాం. సరుకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 290 రోజుల్లో 200.13 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్గాలు వెల్లడించాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మరో 2.5 నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ అసాధారణమైన రికార్డు సాధించడం విశేషమని రైల్వే అధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 295 రోజుల్లో 200 మిలియన్ టన్నుల సరుకు రవాణా ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. ఈ ఏడాది 5 రోజుల ముందుగానే ఆ లక్ష్యాన్ని అధిగమించి రికార్డును తిరగరాసింది. విశాఖ ఉక్కు కర్మాగారంకి కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ 11,400 కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల విశాఖ బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు నేతలు స్టీల్ ప్లాంట్ వద్ద సంబరాలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ అంటే ఉత్తరాంధ్రకు ఒక సెంటిమెంట్ అని, ప్లాంట్ ని పరిరక్షించడం ద్వారా ఢిల్లీ పెద్దలు ఇక్కడ వారి సెంటిమెంట్ ను అర్థం చేసుకున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు ఎప్పుడు కష్టం వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటూనే ఉందని బీజేపీ నేత పివిఎన్ మాధవ్ అన్నారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా స్టీల్ ప్లాంట్ కు గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ప్లాంట్ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. గారు ఏదైతే ఒక తీపి కబురు విశాఖపట్నానికే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తీపి కబురు ఇవ్వటం జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించిన 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వటం తర్వాత ఒక నూతన అధ్యయనం ప్రారంభమైంది. స్టీల్ ప్లాంట్ కష్టాల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చే ఒక అద్భుతమైన ఆసరా నరేంద్ర మోడీ గారు ఇవ్వటం జరిగింది. ఇది మొదటిసారి కాదు. గతంలో
స్టీల్ ప్లాంట్ ఖాయిలా పడి స్టీల్ ప్లాంట్ అమ్మే ఒక బిఎఫ్ఆర్కి రిఫర్ చేసే పరిస్థితుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు 2001లో డెట్ నుంచి ఈక్విటీగా 1300 కోట్ల రూపాయలు మార్చడం ద్వారా ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు స్టీల్ ప్లాంట్ కాపాడిందనే విషయం ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి. మరొకసారి ప్రపంచవ్యాప్తంగా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా అనేక నాన్ స్ట్రాటజిక్ పరిశ్రమలన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే దాంట్లో భాగంగా మన స్టీల్ ప్లాంట్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున మొదటి రోజు నుంచి మేము అడ్డుకునే ప్రయత్నం చేయటం, దీని మార్పు జరగాలని ఒక ప్రయత్నం చేయటం జరిగింది. అనేక రకాలుగా అందరినీ కలవటం జరిగింది. అందరు స్టీల్ మినిస్టర్స్ ని మొదటి ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత వచ్చిన రామచంద్ర గుహ, జ్యోతిరాదిత్య సింధియా, అలాగే కుమారస్వామి గారితో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఏ విధంగా ఆయన స్టీల్ ప్లాంట్ రక్షించాలి, దానికి అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చే విధంగా, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తీర్చే విధంగా ప్రయత్నం జరగాలని అడగటం జరిగింది. దాంట్లో భాగంగానే మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి నెలలోనే స్వయంగా స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్ విజిట్ చేయటం, దాంతో పాటు మన ప్రాంతం నుంచి ఎన్నికైన ఆయన శ్రీనివాస్ వర్మ గారు కూడా స్టీల్ మినిస్టర్ గా సహాయ మంత్రిగా ఉండటం కారణంగా అది సాధ్యమైంది. వాళ్లే స్వయంగా వచ్చి అందరూ కార్మికులతో అలాగే యాజమాన్యంతో మాట్లాడి ఏ విధంగా ఆయన స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేస్తాను, డిస్ఇన్వెస్ట్మెంట్ ని బయటకు తీసుకొస్తానని ఆయన మాట ఇవ్వటం, ఆ మాటకు అనుగుణంగా అప్పటి నుంచి నిరంతర ప్రయత్నం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడి నుంచి ఎన్నికబడ్డ మన భరత్ గారు, అలాగే సీఎం రమేష్ గారు అందరూ కలిసి చేసిన కృషి కారణంగా ఇవాళ మనకి ఒక 11,440 కోట్ల ప్యాకేజ్, ఇది మొదటి ఇన్స్టాల్మెంట్ మాత్రమే అని మనం గమనించాలి. తర్వాత దఫాలుగా స్టీల్ ప్లాంట్ ని మరింత బలోపేతం చేసి దేశంలోనే నెంబర్ 1 స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మార్చి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ లో విలీనం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఆయన విశాఖలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.2 మిలియన్ టన్నుల నుంచి 4 మిలియన్ టన్నులకు పడిపోయిందని, ఉద్యోగులకు గత 3-4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో జరిగిన సభలో ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. 20,000 మంది ఉద్యోగులు ఉండవలసిన స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం 14,000 ఉద్యోగులే ఉన్నారని అన్నారు. అయితే ఇంతమంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణత్యాగాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో 7.2 మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఈరోజు కేవలం 4.2 మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తూ ఉంది. 20,000 మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం 12,000, 11,000తో నడుస్తూ ఉంది. ఒక పక్క 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. గతంలో ఒక 500 కోట్ల రూపాయలు, ఒక 4-5 నెలల క్రితం 500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అది కొంత జీఎస్టీకి వెళ్ళిపోయింది. ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికుల తాలూకా పిఎఫ్ డబ్బు కానీ లేదా థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బు కానీ ఇదొక 1,100 కోట్ల రూపాయలు ఉంటే దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 1,100 కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి 1,600 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల్లో మినహాయించుకొని 9,800 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. మరి గతంలో ఇంత 1,600 కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు, పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీలో నడవట్లేదు. ఈరోజు హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్లు కట్ చేశారు. గత 7 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ, ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ
లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున నిన్న కాక మొన్న 8వ తారీఖున విశాఖపట్నంలోనే పెద్ద సభ జరిగింది. నేరుగా ప్రధానమంత్రి గారు సభకు విచ్చేశారు. అదే సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మంది సమక్షంలో జరిగినటువంటి సభలో ఎందుకు ఈ ప్రకటన చేయలేదు? దీనికి అంటే అనేక అనుమానాలకి ఇదంతా కూడా తావిస్తూ ఉంది. ఎందుకు చేయలేదు? ఒకవేళ నిజంగా మీకు ప్రధానమంత్రి మోడీ గారన్నా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా వీరంతా కూడా రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. దీని నుంచి నిజంగా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం, ఆలోచన ఉండుంటే ఎందుకు ఆ ప్రకటన ఆ రోజు 8వ తారీఖున చేయలేదు? మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీకి వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళ పనికొస్తుంది. ఈరోజు ప్లాంట్ మీద ఉన్నటువంటి లోన్స్ ఆల్మోస్ట్ 25,000 కోట్ల రూపాయల లోన్స్ ఉన్నాయి. ఈరోజు ప్లాంట్ నడపాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. నిన్న వారు విడుదల చేసినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి ఈ 4 పేరాల్లో ఎంతైతే ఇవ్వబోతా ఉన్నామో 11,440 కోట్ల రూపాయలు, ఇందులో 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ఇస్తాం. అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటిది మెన్షన్ చేశారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద అప్పట్లో ఇవ్వడం జరిగింది. మానవత్వానికి సరికొత్త నిర్వచనం రక్తదానం అని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా రామచంద్రాపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చన్నారు. సేవా దక్షతకు మారుపేరుగా పేదల పక్షపాతిగా స్వర్గీయ ఎన్టీఆర్ సేవలు, ఆశయాలు ఆదర్శంగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలోనే రామచంద్రాపురంలో రక్తనిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మంత్రి సుభాష్ రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో డెసిషన్, ఆంధ్రాలో అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు సాగేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆ రోజుల్లో. మరి వాటిని అధిగమిస్తూ తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం పెంచే విధంగా మరి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదలందరికీ 2 రూపాయలకి బియ్యం, అలాగే కూడు గుడ్డ అనే నినాదంతో మరి పేదల పక్షపాతిగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు కేజీకి 2 రూపాయల బియ్యంతో పాటు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అనే విధానాన్ని తీసుకుని వచ్చి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఓ భరోసా కల్పించారు. ఆస్తిలో సమభాగం అనే నినాదంతో. అలాగే ఈరోజు మరి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయన మార్గంలోనే మనం ముందుకు సాగాలనే నినాదంతో కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీగా బీసీలందరికీ కూడా వెన్నుముకగా నిలిచారు. అలాగే
అన్ని వర్గాల వారిని, పేదవాళ్ళని హక్కును చేర్చుకుని మరి పేద పక్షపాతిగా నిలిచారు. ఈరోజు ఒక 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మూలాలన్నీ కూడా కొట్టి మనం కుంటిపడినట్టు అయింది. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటిపడిపోయింది. లక్షల కోట్లు అవినీతిమయం. మనం ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుని వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో మరి ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఆ వెంటిలేటర్ నుంచి ఊపిరి పీల్చుకునేలా చేశారు. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం కూడా జరిగింది. ఏదేమన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో అతి తక్కువ కాలంలోనే ఇంకో సంవత్సరం వ్యవధిలో 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పక్షపాతిగా నిలిచి మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించిన మార్గంలో, సేవా మార్గంలో మరి మేమందరం మసులుకుంటామని ఆయన స్మరించుకుంటూ ఈరోజు మరి బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది. భారీగా కనీసం 100 మంది అన్నా సరే ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన సేవలు ఈ తెలుగువారు ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా, అలాగే ఎప్పుడూ కూడా తెలుగు జాతి గర్వపడేలాగా మరి ఆయన పాలన సాగిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలం. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ కేశినేని చిన్ని, హోంమంత్రి వంగలపూడి అనిత, కింజారపు అచ్చెన్నాయుడు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కేంద్ర హోంమంత్రికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కూటమి నేతలు అమిత్ షా వాహనంపై పువ్వులు చల్లుతూ స్వాగతం పలికారు. అమిత్ షా విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చలు జరిపారు. భద్రాచలం సమీపంలోని నాసారం గ్రామానికి చెందిన హరిదాస్ రాము, అతని కుటుంబీకులు గ్రామం సుభిక్షంగా ఉండాలని ధనుర్మాసం నెల రోజులు రామనామ సంకీర్తనలతో తిరిగారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని మరిపాక గ్రామస్తులు హరిదాసు బెజవాడ రాముని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గతంలో తన తాత, తండ్రి రామనామ సంకీర్తనలు పాడుతూ తిరగడం జరిగిందన్నారు. తాను చేస్తున్న పోలీసు ఉద్యోగానికి నెల రోజులు సెలవు పెట్టి గ్రామంలో హరిదాసుగా రామనామ సంకీర్తనలు చేశానని చెప్పారు. తాతల కాలం నుండి వచ్చిన ఆచారాన్ని పాటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ ఆనందరావు, ఎంపీటీసీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం పక్కన నాసారు అయ్యా, గత 80 సంవత్సరాల నుంచి తాతయ్య గారు వచ్చేవాళ్ళు ఇక్కడికి. తర్వాత నాన్నగారు 40 సంవత్సరాలు తిరిగి మానేశారు. ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు, నా కానిస్టేబుల్ జాబ్ అయ్యా. నేను మానేసి కూడా వస్తున్నాను. ఎందుకంటే 2 బాబులే నాకు. ఏంటంటే ఈ సంవత్సరం రామరామ అనుకుంటే దండాలి. ఇక్కడ దండపోతే మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. ఊరికి ఇబ్బందిగా ఉంటుంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ నెల రోజులు రామరామ అనుకుంటే తిరగాలి. ఇక్కడికి తిరగకపోతే ఏంటంటే మాకు ఇంట్లో ఏదో ఎఫెక్ట్, ఏదో చికాకులు జరిగిపోతాయి అన్నమాట. అది మీకు తెలియజేస్తాను. జై లక్ష్మీ రమణ గోవిందో హరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.